హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను. రుణమాఫీ, ఈ 2 లక్షల రుణమాఫీ అసలు ఎప్పుడైతుంది, అసలు ఏంది, దీని సంగతి ఏంది, దీని విధి విధానాలు ఏంది అనేది అయితే మీకు వీడియోలో అందించబోతున్నాను. అయితే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెంటనే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకేమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కో రైతుకి ఒక్కో సందర్భంలో అయితే 2 లక్షల రుణమాఫీ చేస్తామని అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వార్తను అయితే తీసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కీలక హామీల్లో రైతుల రుణమాఫీ అయితే ఒకటి. ఇది కోట్ల రుణాలను మాఫీ చేసేందుకైతే విధి విధానాలను అయితే రూపొందిస్తున్నట్టయితే పేర్కొన్నారు. అయితే ఒక్కో సందర్భంలో 2 లక్షలు ఒక్కో రైతుకైతే చేయాలనుకుని ఈ విధి విధానాలను రూపొందించుకైతే రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆ బ్యాంకులతో అయితే కొనసాగుతున్న సహకారాన్ని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈరోజు వివరించారు. అసలు మనకి ఎంత రుణాలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని ఎలా చేస్తే బాగుంటుందని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే బ్యాంకులతో అయితే కూర్చొని మాట్లాడిన తర్వాత దాని గురించి అయితే ఈరోజు మనకి ప్రజలకి తెలియాలి కాబట్టి వివరించాడు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న తెలంగాణ రైతు రుణమాఫీ కార్యక్రమం అయితే రైతులకు మరింత భరోసాని ఇస్తుందని అయితే మనం అనుకోవాలి. ఎందుకంటే డిసెంబర్లో చేస్తా అని చెప్పి ఇంతవరకు చేయకపోయినా కానీ త్వరలో అయితే చేస్తారని అయితే ఒక ఆలోచనతో అయితే ప్రజలు కూడా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన కీలక వాగ్దానమైన రుణమాఫీకి అయితే ప్రత్యేక విధి విధానాలు, మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం రూపొందిస్తుంది. అయితే లక్ష్య హామీ ఒక్కో రైతుకు 2 లక్షల రుణమాఫీ తెలంగాణలో వ్యవసాయ వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్నాయి. అయితే కొంతమందికి లక్ష ఉన్నది, కొంతమంది 2 లక్షలు ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఏందని అయితే ఆలోచిస్తున్నారు. అయితే వ్యవసాయ ప్రగతి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. అయితే ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతుల సంక్షేమానికి అయితే ప్రాధాన్యం ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ముందుగా ఉందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్టుకి సంబంధించిన విధి విధానాలను రూపకల్పన కొనసాగిస్తున్నట్టు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ ఆర్బీఐ మరియు బ్యాంకుల సహకారంతో ఎన్నికల నియమావళి కట్టుబడి లోక్సభ ఎన్నికల తర్వాత అయితే మార్గదర్శకాలను ప్రకటించాల్సి అయితే ఉందని తెలియజేశారు. అయితే రుణమాఫీ కార్యక్రమంతో పాటు రైతు బంధు నిధుల పంపిణీలో గణనీయమైన పురోగతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎత్తి చూపారు. ఎందుకంటే రైతులు మొత్తం 64,75,819 మంది 2023-24 యాసంగి సీజన్కి ఇప్పటికే నిధులు పొందారు. అయితే కేటాయించిన నిధులు 92% పైగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడ్డాయి. అయితే మునుపటి పరిపాలనలో అనుభవించిన జాప్యాలను ఇప్పుడైతే అట్లా ఉంచకుండా మారవాలని అయితే నిబంధనలు అయితే పెట్టారు. అయితే దీన్ని ప్రతిపక్ష నేతలు కూడా ఆందోళన చేస్తున్న క్రమంలో అయితే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమంలో విషయంలో అయితే రాజకీయ అవకాశవాదం ఉందని విమర్శించారు. అయితే ప్రతి ఒక్కరికి అయితే ప్రభుత్వం ప్రకటించిన రైతు 2 లక్షల రుణమాఫీ వ్యవసాయ సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి అయితే తిరుగులేని నిబంధన ప్రతిబింబిస్తుందని, చురుకైన చర్యలు తీసుకొని అయితే ఇది త్వరలో చేస్తామని అయితే ప్రభుత్వం తెలియజేస్తుంది. అదేవిధంగా తెలంగాణ అంతటా సమ్మిళిత వృద్ధిని నిర్ధారణ లక్ష్యంగా పెట్టుకొని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే త్వరలో అయితే 2 లక్షల రుణమాఫీ అయితే కంపల్సరీ చేస్తారు. అయితే ఇది లోక్సభ ఎన్నికల ఇప్పుడు నడుస్తుండడంతో అది అయిపోయిన తర్వాత అయితే చేస్తారని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తారా లేదా 1,00,000 చేస్తారా అని అయితే త్వరలో తుమ్మల నాగేశ్వరరావు గారు వివరించనున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.